2019 ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న తనను పవన్ కళ్యాణ్ పిలిచి భీమవరం సీట్ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరంలో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో వైసీపీని గద్దదించేందుకు కష్టపడాలన్నారు. రాష్ట్రాన్ని ఏలుతానని, కేంద్రం నా చేతిలో ఉందని పవన్ భరోసా ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు 70,000కు మించి ఓట్లు రావంటున్న జనసేన అభ్యర్థి అంజిబాబుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు బరిలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు భీమవరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా 2 పార్టీలను చేశారు. ఇప్పుడు జనసేన నుంచి కూడా వెళ్ళబోతున్నారు. ఎలా వెళ్ళబోతున్నారు ఎన్నికలకి? చివరి నిమిషంలో సీట్ వచ్చింది, ఏ విధంగా ఉండబోతుంది? నా రాజకీయ జీవిత చరిత్ర ఎప్పుడు కూడా చివరి నిమిషంలో సీటు రావటం, అత్యధిక మెజార్టీలో గెలవటం ఆనవాయితీ అయిపోయింది. నేను 2009లో పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చివరి నిమిషంలో నన్ను కేకేసి నేను ఎవరో తెలియకోకుండా ఇక్కడ ప్రజలు తెలియజేస్తే, ఇక్కడ నాయకులు నన్ను సూచిస్తే నాకు టికెట్ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతోటి 24,000 మెజార్టీతోటి గెలవటం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇంకా రాజకీయాలు విరమించుకోవాలి, నన్ను కోరుకునే నాయకుడు, ఒక మహానాయకుడు మరణించారు, ఇక మన రాజకీయాలు చేయకూడదు అని నేను విరమించుకునే పరిస్థితిలో ఉండగా మా ఈయంకుడు గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 14,000 మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. ఈ 2 సార్లు మొదటిసారి చేసిన శాసనసభ్యుడు 2009లో చేసినప్పుడు నాకు ఆశించిన స్థాయిలో నేను అభివృద్ధి చేయలేకపోయాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించడం, తర్వాత 2 ముఖ్యమంత్రులు మారటం, అంత ఎక్కువగా అభివృద్ధి చేయడానికి అవకాశం లేకపోయింది. అయినా సరే మ్యాక్సిమం చేశాను. తర్వాత 2014లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాను. అంటే ప్రధానంగా గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెందడానికి పరోక్షంగా టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా అంజిబాబు పోటీ చేయడమే కారణం అనేటువంటి వాదన కూడా వినిపించింది. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పిలిచి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటనుకోవచ్చు? నేను ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత ఇంకా రాజకీయాలకి దూరంగా ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. 3.5 సంవత్సరాలు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రజలకి మాత్రం అందుబాటులో ఉంటూ, ప్రతి ఇంటికి ఏ శుభకార్యం వచ్చినా, అశుభకార్యం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అందరినీ కలుసుకొని వెళ్తున్నాను తప్పితే నేను పార్టీకి యాక్టివ్గా లేను. నేను మౌనంగా ఉంటున్నాను. అనుకోని విధంగా ఒక నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రావటం జరిగింది. అంటే నేను అనుకున్నాను ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారు, మన సహకారం కావాలని కోరటం కోసం మా ఇంటికి వచ్చారని నేను ఊహించాను. ఆయన అలా అడగలేదు, చెప్పేసి వెళ్ళిపోయారు. అనుకోని విధంగా నేను భీమవరం నుంచి పోటీ చేస్తానో చెయ్యనో నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నేను భీమవరం నుంచి పోటీ చేయకపోతే మీరు చేస్తారా అని చెప్పి నన్ను అడిగారు. నేను 10 నిమిషాలు బయటికి వెళ్ళి మా అబ్బాయి నేను ఆలోచించుకుని చేస్తానని చెప్పాను. మన 4 రోజుల క్రితం 250 కార్లు వేసుకెళ్ళి బ్రహ్మాండంగా జాయిన్ అవ్వటం, మంచి మీటింగు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, నేను మాట్లాడటం జరిగింది. ఆ రోజునే నీకు సీటు ఇస్తాను, రేపు డిక్లేర్ చేస్తానని చెప్పారు. మళ్ళీ తెల్లారి పొద్దున్న మళ్ళీ రమ్మని ఫోన్ చేశారు. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే నీకు సీటు ఇస్తున్నాను, నువ్వు పోటీ చేయి, విజయంతో రావాలి, మనకి ఈ పొత్తు వల్ల మనకి 21 సీటే వచ్చింది,
మన కేడర్ అంతా కూడా కొంచెం అసంతృప్తి పడుతున్నారు. ఎంత ఏమొచ్చినా నేను ఈ రాష్ట్రాన్ని ఏళ్తాను, కేంద్రం నా చేతిలో ఉంది, మీరు ధైర్యంగా విజయం తీసుకురండి, విజయం కోసం మీరు అహర్నిశలు కృషి చేసి విజయంతో రండి, నేను మీకు భీమవరాన్ని మంచి అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేసి పెడతాను. నాకు భీమవరం అంటే ఇష్టము, భీమవరంలో ఇల్లు కూడా కట్టుకుంటాను, 2 ఎకరాల స్థలం కూడా చూడండి అని చెప్పారు. ఆ విధంగా జరిగింది, ఆ విధంగా టికెట్ వచ్చింది. అది చూస్తే భీమవరం నియోజకవర్గం నుంచి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు మళ్ళీ మరోసారి భీమవరం నుంచి గెలవబోతున్నా ఖచ్చితంగా భీమవరాన్ని అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహారంతో బంగారంగా కూడా తీర్చిదిద్దుతానంటూ ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.